అండ్ మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు, మరి ల్యాబొరేటరీస్ వైజ్ కానీ ఫెసిలిటీస్ వైజ్ కానీ ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా ఉంటుంది ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? ఎస్, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. ఉన్న 17 మందిలో 13 మంది ఆల్రెడీ డాక్టరేట్స్, 2 పిహెచ్డి సబ్మిట్ చేశారు, 2 పర్సూ చేస్తున్నారు. అండ్ కాలేజ్ మొత్తం మీద కూడా మెకానికల్ డిపార్ట్మెంట్ ఈజ్ ది ఫస్ట్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ డాక్టరేట్స్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ వర్క్ అండ్ పబ్లిషింగ్ ద పేపర్స్ ఆల్సో. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉండడం వలన పిల్లలకు కూడా ఈ మన అంటే రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ల్యాబ్స్ అంటే మామూలుగా అకాడమిక్ పరంగా వాళ్ళకి తగినంత వరకే కాకుండా రీసెర్చ్ ఫెసిలిటీస్ చేసుకునేంత వరకు కూడా మా దగ్గర ఏర్పాటు సౌలభ్యం అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ టన్నెల్ అని అంటారు. విండ్ టన్నెల్ చాలా కాలేజీలో ఉండదు, అవి ఏదో డిఫెన్స్ ల్యాబ్స్లో మాత్రమే ఉంటాయి. అలాంటిది మా థర్మల్ ల్యాబ్లో ఉంది. అలాగే మా థర్మల్ ల్యాబ్లోనే ఈ రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీ మీద ఇప్పటికే 2 పిహెచ్డీలు, 3 ఎంటెక్ థీసిస్లు కూడా ప్రొడ్యూస్ చేశాము. అలాంటి రీసెర్చ్ ఫెసిలిటీ మేము పెట్టుకోవడం జరిగింది. తర్వాత పౌడర్ మెటలర్జీ, ఈరోజు డిఫెన్స్లో మెటీరియల్స్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ మెటీరియల్స్ ప్రిపరేషన్లో సపోజ్ ఈవెన్ నానో మెటీరియల్స్ కూడా ప్రిపరేషన్ కూడా మనం ఉపయోగించే పౌడర్ మెటలర్జీ టెక్నిక్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మాకు రీసెర్చ్ ప్రపోజల్ కింద వచ్చిన మిషన్ ఉందన్నమాట, హైడ్రాలిక్ మిషన్, వేర్ వీ కెన్ అప్లై ప్రెషర్ అప్ టు 100 బార్ అంతవరకు చేసి పౌడర్ మెటలర్జీ ద్వారా మెటీరియల్స్ తయారు చేసి వాటి ప్రాపర్టీస్ కొంచెము మంచిగా ఉంటాయి వేరే మెటీరియల్ కన్నా కూడా. ఇలా ఈ విధంగా కూడా డెవలప్ చేయడానికి మా దగ్గర రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇదే క్యాడ్లో మనం నిలబడి ఉన్నాము. ఈ క్యాడ్ ల్యాబ్లో మనకు ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని ఉంది. ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో మేము సిఎన్సి మిషన్స్ ఉన్నాయి, చాలా కాలేజీలో ఉండవు. సిఎన్సి లేత్ మిషన్ ఉంది, సిఎన్సి మిల్లింగ్ మిషన్ ఉంది, రోబోట్ ఉంది.